వీధి గుడి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా నేను మరొక ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసానండి. ఇది ఎంతో కాలం నుంచి ఈ గుడి కరెక్ట్గా మెయిన్ రోడ్డు మీద ఉందండి. ఇది అదిగో తిరుమలగిరి చౌరస్తా నుంచి టువర్డ్స్ కార్ఖానా వస్తుంటే కరెక్ట్గా మెయిన్ రోడ్ మీద ఈ ఆలయం కనిపిస్తుందండి. వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఇక్కడున్న హనుమంతుడికి దండం పెట్టుకోకుండా వెళ్ళరండి. ఎందుకంటే మెయిన్ రోడ్ ఏమో పైకి కనిపిస్తుంది, గుడేమో కొంచెం కిందగా ఉంటుంది. అందరికీ కూడా ఈ హనుమయ్య దర్శనమిస్తాడండి. ఈ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. వెళ్తూనే ఒక ధ్వజస్తంభము చూశారు కదా, పైన సీతారాములు, హనుమంతుడు, లక్ష్మణుడు. అసలు ఈ సీతారామ పరివారాన్ని తప్పకుండా హనుమంతుడి గుళ్ళో పెడతారు కదండి. ఎంత బాగుందంటే మంచిగా రంగులో వేశారు. హనుమత్ జయంతి జరిగింది కదా ఈ మధ్య, అందుకని చెప్పేసి అందుకే కళకళలాడుతూ ఉందండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామనామ వరాననే. విగ్రహాలు చూస్తే ఫస్ట్ గుర్తొచ్చే శ్లోకము ఇదేనండి. ఇదిగో ధ్వజస్తంభం చూశారు కదా, ధ్వజస్తంభం వెనకాలే హనుమయ్య కూడా. ఇదంతా నేను మెయిన్ రోడ్డు మించే వీడియో తీశానండి మీకు చూపించాలని. అదిగో ఇలా ముందరికి నడుచుకుంటూ వస్తే ఇక్కడ గుడి యొక్క బ్యానర్స్, సర్పదోష పూజ చేస్తారట ఇక్కడ. అలాగే జాతకాలవి కూడా చూస్తారటండి. ఇక్కడున్న లోకల్ వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు, ఈ గుడిలోకి వచ్చేస్తారట. ఇగో ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఫ్రంట్ గేట్ అన్నమాట ఇది. బ్యాక్ సైడ్ కూడా ఇంకో గేట్ ఉందండి. దీంట్లోంచి కిందకి మెట్లు దిగేసి కిందకి వెళ్ళాలన్నమాట. అదిగోనండి అది కార్ఖానా రోడ్డు. ఇలా యూటర్న్ తీసుకుని స్ట్రైట్గా తిరుమలగిరి రోడ్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ సిగ్నల్ నుంచి తీసేసుకుంటే ఈ టెంపుల్ వస్తుందండి. చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ ఒకసారి మీ అందరికీ చూపించాలని ఇక్కడికి వచ్చాను. చూద్దాం రండి. శ్రీ గురు చరణ సరోజర జనిజమున ముకుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార అతులిత బలదామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనుకుంటూ నేను ఆ భగవంతుణ్ణి మనసులోనే చదువుకుంటూ ఉన్నానండి హనుమాన్ చాలీసా. శనివారం కావటం వల్ల భక్తులందరూ కూడా వచ్చారు. అక్కడ ప్రదక్షిణలు అవి చేసుకుంటున్నారనమాట. కళకళలాడిపోతుందండి గుడి అంతా కూడా. చాలా కలర్ఫుల్గా ఉంది, బాగుంది. గుడి వెనక భాగాన ఇంకా చాలా చిన్న చిన్న ఉపాలయాలు కట్టారనమాట. ఇక్కడ చూడండి శివుడు హాయిగా ఎవరన్నా వచ్చి అభిషేకం చేసుకోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, వాళ్ళకు కావాల్సిన స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు, దీపాలు పెట్టుకోవచ్చు, ఎన్నన్నా చేయొచ్చండి. మనము ఎప్పుడైనా సరే మన ఇంటి పక్కన ఉన్న గుళ్ళకు వెళ్తే ఇదే లాభం అండి. శనివారం శనివారం ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు. భక్తులందరూ వచ్చి దీపాలు వెలిగించుకుని పూజలు చేస్తారు. చూడండి ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఆంజనేయ స్వామితో కలిగి ఉంటుంది. ఇది బాలాజీ విగ్రహం ఉంటుంది, చాలా అందంగా ఉంది. ఈరోజు శనివారం కదా, పూజలన్నీ బాగా చేశారు. కృష్ణుడు అలాగే విష్ణుమూర్తి
విష్ణుమూర్తి విగ్రహం అండి ఇది. చూడడానికి చాలా బాగున్నాయండి. కళగా ఉన్న ఆ విగ్రహాల వైపు చూస్తూ శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని శ్లోకం చెప్పుకున్నానండి. ఎన్నో వందల ఏళ్ల నాటిది అయి ఉంటుందండి ఈ రావి చెట్టు. అసలు ప్రతి గుడిలోనూ తప్పకుండా ఉండే రావి చెట్టు అండి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యలో విష్ణురూపిణే అగ్రత శివరూపేణ వృక్షరాజాయతే నమః అంటూ నేను శ్లోకం చెప్పుకుంటూ ఈ రావి చెట్టు చుట్టూతో తిరిగి మీ అందరికీ చూపించాలని వీడియో చేశానండి. ఈ శ్లోకానికి అర్థము మూలముందు బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో విష్ణువు, చివరి భాగంలో శివుడిని కలిగి ఉన్నటువంటి ఓ అశ్వత్థ వృక్షరాజమా నీకు నమస్కారము అని చెప్పేసి ఈ మంత్రం అండి. ఈ మంత్రానికి అర్థం అదిగోనండి. నవగ్రహాలు ప్రతి గుళ్ళో మనం చూసేవే కదా. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణం చేసుకున్నానండి. అదిగోనండి దుర్గా అమ్మవారు అన్నమాట. ఈ గుళ్ళో అసలు లేని దేవత కానీ దేవుడు కానీ లేదండి. దుర్గాదేవి ఆలయం చుట్టూతా ప్రదక్షిణలు చేస్తుంటే నాకు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అలాగే సంతోషిమాత విగ్రహాలు కూడా కనిపించాయండి. పూజారి గారిని గుడి గురించి చెప్పమంటే వాళ్ళ నాన్నగారిని చూపించి అడగమన్నారండి. అచ్చా, ఇది గుడి గురించి ఒకసారి చెప్తారా నాకు? అంటే ఎప్పుడు వెలిసింది విగ్రహం? వెలిసిందా లేకపోతే ప్రతిష్ఠించారా? డెవలప్ చేశారు తర్వాత. ఎప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఈ గుడిని? ఎంతకాలంగా ఉన్నారు మీరు ఇక్కడ? మీ పుట్టుగడ ఇక్కడ? అసలు ఆ విగ్రహం ఎప్పటి నుంచి ఉంది? ఇది ఎన్ని ఏళ్ల సంవత్సరాల ఐడియా ఉందా మీకు? 100 years చరిత్ర. అచ్చా, మొదట ఎవరు కనుక్కున్నారండి అసలు ఇక్కడ ఉన్నట్టు? ఇది మొదలు ఒక పెద్ద గుండు ఉండేమ్మా, గుండు మీద దేవుడు వెలిసినట్టే. ఇంకా దాని తర్వాత మా నాయన చూసినాక తర్వాత ఈ గుడిని డెవలప్ చేసి ప్రతిష్ఠించి ఇంకా మంచిగా డెవలప్ చేయాలని చెప్పి మా నాయన చేసి. అచ్చా, ఓకే. మరి ఏంటి ఉత్సవాలు అవి ఏమేమి చేస్తారు ఇక్కడ? ఇక్కడ మెయిన్ ఉత్సవం చూడమ్మా మన హనుమాన్ జయంతి మెయిన్. ఓకే, హనుమాన్ జయంతి మెయిన్. మళ్ళీ దసరా టైంలో 10 రోజులు హోమం చేస్తారు. ఓకే. కుజదోష నాగేశ్వర గణపతి ప్రతిష్ఠించారు. ఇది గణపతి విగ్రహం అండి. ఆయన ఫేస్ బదులు పాము ఉంది. మీరు కనుక చూస్తే దాన్ని ఏమంటారు అంటే సర్ప నాగేశ్వర గణపతి అని అంటారటండి. అంటే కాలసర్ప దోషాలు కానీ, నాగదోషాలు కానీ, కుజదోషాలు కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ పూజలు చేస్తారట. అంటే కాళహస్తి తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే పూజలు, హోమాలు అన్నీ చేయించుకుంటారటండి. అయితే ఇక్కడ నేను బ్యానర్ల మీద అన్నీ రాసున్నారు శ్లోకాలవి, అవన్నీ చదివాను అన్నమాట. పూర్వం ఆదిశేషుడు అష్టదిక్పాలకులకు రక్షణగా 8 మంది సర్పరాజులను నియమించాడు. వారి పేర్లు వరుసగా అనంతుడు, గుళికుడు, వాసుకి, శంఖపాలకి, తక్షక, మహాపద్మంక, కర్కోటక, పద్మకూర్వ. ఈ సర్పరాజములు మానవాళికి మంచిని చేసే సర్పాలు కాబట్టి ధ్యాన నమస్కార యోగ్యాలుగా పిలువబడుతున్నాయి. వీటికి రాజైన ఆదిశేషుడు గణేశుడిని కటాక్షాన్ని పొందాడు. అయితే ఈ గణేశుని కటాక్షాన్ని పొందిన 5 ప్రముఖులలో ఒకరు ఈ ఆదిశేషుడు. మిగిలిన వారు కుమారస్వామి, పరశురాముడు, మన్మధుడు, కార్తవీర్యుడు. అష్టదిక్పాలకులు కూడా ఈ అనుగ్రహాన్ని పొందారండి. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంన అగ్ని, దక్షిణం యముడు, నైరుతిన నిరుతి, పశ్చిమం వరుణుడు, వాయవ్యంన వాయువు, ఉత్తరంన కుబేరుడు, ఈశాన్యన ఈశానుడు. ఇక్కడ చాలా సర్పయాగాలు అవి చేస్తారటండి. అనంతకాల సర్పయాగము, గుళిక కాల సర్పయాగము, వాసుకి కాల సర్పయాగము, శంఖపాల కాల సర్పయాగము, పద్మకాల సర్పయాగము, మహాపద్మకాల సర్పయాగము, తక్షక కాల సర్పయాగము, కర్కాటక కాల సర్పయాగము, శంఖచూడ కాల సర్పయాగము, ఘటిక కాల సర్పయాగము, విషధార కాల సర్పయాగము, శేషనాగ కాల సర్పయాగము కూడా ఇక్కడ చేస్తారటండి. కాలసర్ప దోష నివారణానికి చేస్తారట. ఇట్లా
ప్రతి పౌర్ణమి రోజు కూడా ఇక్కడ హనుమంతుడికి హోమం చేస్తారట, చండీ హోమం అది చేస్తారటండి అమావాస్య అప్పుడు. చాలా బాగుంది నీట్గా, గుడంతా నీట్గా పెయింటింగ్ అది వేసి ఉంది చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఆహా, ఇదిగో ఇలా ఉంటుందండి టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ గేట్ అండి, ఇలా ఆర్చ్ లాగా వచ్చింది. అలా మొత్తం అంతా కూడా లోపల అన్నదానాలు అవి కూడా జరుగుతాయిటండి. ప్రతి శనివారం కూడా అన్నదానం అది చేస్తారట. ఇక్కడ లోపల వెళ్ళగానే వంటలు అవి చేస్తున్నారన్నమాట. ఇలా టెంపుల్ టూర్ చేసి మీ అందరికీ చూపిస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉందండి. అదిగో మెయిన్ రోడ్డు చూసారా ఎంత ట్రాఫిక్కో, దాని నుంచి ఇలా డౌన్కి వచ్చేస్తే ఇది బ్యాక్ సైడ్ గేట్ అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి లోపలికి. సో ఎప్పుడన్నా రావాలనుకుంటే ఇలా సందులోకి వచ్చి పార్క్ చేసేసుకుని వెహికల్స్ రావచ్చు. వీధి గుడి అనే కార్యక్రమంలో భాగంగా ఈ టెంపుల్ని మీ అందరికీ చూపించడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఒకవేళ మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న కార్ఖానాని మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న ఈ గుడిని తప్పకుండా సందర్శించండి. వచ్చే సంచికలో మరొక గుడితో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.